ఓయూలో నిరసనలు ఆందోళనలు నిషేధిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏబీవీపీ విద్యార్థుల వినూత్న నిరసన తెలిపారు. ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటికి నల్ల రిబ్బన్ కట్టుకొని చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో వీసీ సర్క్యులర్ తో విద్యార్థులకు వేసినటువంటి సంఖ్యలతోటి ఏబీవీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ రోజు విద్యార్థులు వాళ్ళ యొక్క సమస్యలు నిరసనలను తెలియజేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే రాహుల్ గాంధీని వేడవన్నమని చెప్పేసి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గత 3 రోజుల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ అగ్నిగోళమై మండుతున్నా కూడా కనీసం మేమొక్కరు మాట్లాడకపోవడంతో మా అందరికి కూడా అనుమానం వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ యొక్క సర్క్యులర్ వెనకాల ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి మా యొక్క అనుమానం ఉంది. ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రాలే, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇయ్యలే, ఇవన్నీ విద్యార్థులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కనుక యూనివర్సిటీలో ఇటువంటి నిరసనలు, ఇటువంటి కార్యక్రమాలు చేయదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులతోటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వీసీ కుమార్ కాదు రేవంత్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ కుమార్ నడుచుకుంటుండు. నిజాం తరహా ఈ రోజు వందే మాతర ఉద్యమం, అప్పుడు వందే మాతర ఉద్యమంలో వందే మాతరం అని నినాదం ఇస్తే ఆ రోజు జైల్లో వేసిర్రు. ఇప్పుడున్నటువంటి నిజాం రేవంత్ కుమార్, ప్రొఫెసర్ కుమార్ ఎటువంటి స్లోగన్లు ఇచ్చినా జైల్లో పెడతామని చెప్తా ఉండు. అంటే నిజాం మళ్లీ పుట్టొచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీలో. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ యొక్క సర్క్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడికెక్కడ స్తంభింపజేస్తాం. మా యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ఖబర్దార్. అంటే ఈ యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా, ఈ యొక్క ఉద్యమాల గడ్డ సాక్షిగా ఏ రోజైతే ఈ యొక్క 13 తారీఖు వీసీ గారు ఏదైతే సర్క్యులర్ ని జారీ చేసిరో ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దు, నినాదాలు ఇవ్వద్దు, అదే విధంగా కాలేజ్ ప్రెమిసెస్ లో ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ప్రెమిసెస్ లో ఉండొచ్చు, ఏ యొక్క ఉద్యమాలకు ఈ యొక్క నినాదాలకు తావులేదంటూ ఈ యొక్క మొండి వైఖరిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఒకటే అడగదలుచుకుంటుంది. ఈ రోజు వీసీ యొక్క ఛాంబరా లేదంటే అది ఒక ప్రభుత్వం యొక్క ఛాంబర్ అని కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఈ రోజు విద్యార్థి నాయకులే ఉండొచ్చు, విద్యార్థి సంఘాలే ఉండొచ్చు, విద్యాశాఖకు 15% యొక్క బడ్జెట్ ని కేటాయించాలని చెప్పేసి ఈ రోజు నిరసన వెళ్లవెత్తున్న సందర్భంలో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఆయనకు నిజంగా తెలిసినటువంటి ఆ యొక్క విద్యను ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ యొక్క వీసీ చేత సర్క్యులర్ ని జారీ చేయించి ఈ రోజు దీన్ని నిరసనలుగా వెల్లువెత్తిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా వీడీసీ గారికి అయి ఉండొచ్చు, అధికారులకే అయి ఉండొచ్చు, ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కి అయి ఉండొచ్చు, మేము ఒక్కటే విన్నపించుకుంటా ఉన్నాము. ఆనాడు వందే మాతరం ఉద్యమం సాక్షిగా, నిన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమం సాక్షిగా కూడా ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ మా యొక్క గొంతులే. ఆ రోజు గొంతులై ఏ రోజైతే ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ గొంతెత్తి నినదించిన సందర్భంలోనే ఏ ఉద్యమం అయినా కూడా విజయాన్ని సాధించుకున్న సందర్భం మనం చూసాము. కానీ ఈ రోజు అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో గొంతెత్తొద్దు, నినాదాలు ఇవ్వద్దంటే ఇది ఎంతవరకు సమంజసము? ఇది కేవలము ప్రజాస్వామికాన్ని కూనీ చేయడమే. మేము అడుగుతా ఉన్నాము, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎన్నడూ చూసినా కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ ను పట్టుకొని